హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాడ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం స్టేట్ సీఎంస్ గురించి డిస్కస్ చేసుకుందాం కదా. ఈ వీడియోలో మనం స్టేట్ గవర్నర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసుకుందాం. అలా అయితే మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో ఆప్షన్ చూడగానే కన్ఫ్యూజ్ అవ్వము. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అబ్దుల్ నజీర్ మన స్టేటే కాబట్టి గుర్తుంటుంది. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో అండ్ అబ్దుల్ నజీర్లో ఏబిడి స్టార్టింగ్ రెండు ఒకటే నేమ్ లాగా ఉంటాయి. సో అండ్ అబ్డ్ ఆ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. అరుణాచల్ ప్రదేశ్లో చల్ గుర్తుపెట్టుకుంది. చల్లరే చల్లరే పాట జల్సా సినిమాలో ఉంది కదా. జల్సా మూవీకి డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్. సో అరుణాచల్ ప్రదేశ్కి త్రివిక్రమ్. అస్సాంకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అస్సాంలో యాజ్ గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యలో ఆచార్య గుర్తుపెట్టుకోండి. ఆచార్యులు అంటే గురువులు. టీచర్స్ చెప్పింది వినకపోతే మనం గాడిదల్లాగా తయారవుతాం. సో అస్సాంకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఆచార్యలో ఆచార్య, అస్సాంలో యాజ్. నెక్స్ట్ బీహార్కి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. హరహర మహదేవ అని గుర్తుపెట్టుకోండి. దీనికి హర్ అంటేనేమో బీహార్, మహదేవ అంటేనే మొహమ్మద్. బీహార్కి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి వచ్చేసి రామెన్ దేకా. రాముడికి చాట్ అంటే చాలా ఇష్టం. సో ఛత్తీస్గఢ్కి రామన్ దేకా. నెక్స్ట్ గోవాకి పూసపాటి అశోక్ గజపతి రాజు. పశుపతి అని గుర్తుపెట్టుకోండి పూసపాటిని. పశుపతికి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. అరుంధతి సినిమాలో పశుపతికి. సో పశుపతికి ఎంజాయ్ చేయడం ఇష్టం కాబట్టి గోవా వచ్చేసి ఎంజాయ్ చేశాడు. సో గోవాకి పూసపాటి అశోక్ గజపతి రాజు. నెక్స్ట్ గుజరాత్కి ఆచార్య దేవ్రట్. గుజరాత్లో లాస్ట్ 3 letters ర్యాట్. ఆచార్య దేవ్రట్లో లాస్ట్ వర్డ్ వ్రట్ అలా గుర్తుపెట్టుకోండి. హర్యానాకి ఆసిమ్ కుమార్ ఘోష్. హరిని మనం ఎప్పుడైతే ఘోషిస్తామో అప్పుడే మనకి అన్నీ సఫలం అవుతాయి. దేవుడు మనం ఘోషించి అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. హర్యానాకి ఆసిమ్ కుమార్ ఘోష్. హిమాచల్ ప్రదేశ్ అంటే శివప్రతాప్ శుక్ల. హిమాలయాల్లో ఎక్కువ శివుడిని జపిస్తూ ఉంటారు కాబట్టి ఓం నమ శివాయ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్కి శివప్రతాప్ శుక్ల. నెక్స్ట్ జార్ఖండ్కి వచ్చేసి సంతోష్ కుమార్ గంగావర్. జర సంతోషంగా ఉండండి, ఎన్ని బాధలు ఉన్నా అంటాం కదా అట్లా. నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్. నాటకంలో వార్ జరిగింది. కేరళకి శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. కేరళని రివర్స్లోనండి అయిపోతుంది. మధ్యప్రదేశ్ చంగుబాయ్ పటేల్. మధ్యలో శనగలు తినాలి సినిమా మధ్యలో. నెక్స్ట్ సినిమా మధ్యలో శనగలు తినాలి. మహారాష్ట్రకి ఆచార్య దేవ్రట్. మహాదేవ్ అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో ఆచార్య దేవ్రట్లో దేవ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మణిపూర్ అజయ్ కుమార్ బల్లా. మేఘాలయ విజయశంకర్. మిజోరాంకి వచ్చేసి విజయ్ కుమార్ సింగ్. మేఘాలయ విజయశంకర్ కదండి, జై మేఘం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మిజోరాంలో జనరల్ విజయ్ కుమార్ కాబట్టి రాముడు విజయాన్ని ఇస్తాడు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగాలాండ్. ఇందాక మణిపూర్ గురించి చెప్పలేదు కదండి. మణిపూర్కి నాగాలాండ్కి ఒక్కటే. అదేంటి అంటే మణిపూర్ అంటే పానీపూరి గుర్తుపెట్టుకోండి. పానీపూరిలో బల్లి పడింది, బల్లి పాములాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. బల్లులు పాములు పానీపూరిలో పడ్డాయి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిస్సా హరిబాబు ఖమ్మం పాటి అంటే కుంభం అని గుర్తుపెట్టుకోండి. కుంభం అంటే కొండ కదండి. హరికి కుంభంలో చేసే డిష్లు అంటే ఇష్టం, అంటే మట్టికుండలో చేసే డిష్లు అంటే ఇష్టం హరికి. పంజాబ్ జాబ్ లేని వాళ్ళు గులాబ్ జాములు అమ్ముకోవచ్చు. పంజాబ్కి గులాబ్ జామ్ కఠారియా. నెక్స్ట్ రాజస్థాన్కి హరిబాబు కిస్నారియో. హరి ఫేవరెట్ డిష్ రాజు చేశాడు. రాజస్థాన్ రాజు, హరిబాబుకి హరి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్కింకి ఓం ప్రకాష్ అని ఎందుకన్నాను అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం సిక్ అయినప్పుడు మనం ఫేస్లో ఏ ప్రకాశం ఉండదు. సో సిక్కింకి ఓం ప్రకాష్. నెక్స్ట్ తమిళనాడుకి వచ్చేసి ఆర్ఎన్ రవి. ఇది మన పక్కనే కదా, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే.
నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ. జిష్ణు ఈజ్ నథింగ్ బట్ విష్ణు. విష్ణుదేవునికి మనం గాన అంటే గానం చేయాలి. మనల్ని మోటివేట్ చేయరండి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇంకా డిమోట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో డిమోటివేట్ అవ్వకండి, మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎగ్జామ్.